ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పలు ఆహార శుద్ధి పరిశ్రమలను ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణానదీ జలాల పంపిణీపై కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణను ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. వీధి వ్యాపారుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి స్వనిధి పథకం 50 లక్షల మంది లబ్దిదారులతో ఓ మైలురాయిని సాధించింది. విశాఖలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఆర్ఐఎన్ఎల్ సంస్థ వరుసగా 5వసారి ప్రతిష్టాత్మక నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డును దక్కించుకుంది. వార్తల్లోని వివరాలు. రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించిన ఆహార శుద్ధి, ఇథనాల్ పరిశ్రమల ద్వారా సుమారు 2,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు రానున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు. ఈరోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి ఆయన 7 ప్రాజెక్టులకు భూమి పూజ నిర్వహించి మరో 6 ప్రాజెక్టులకు దృశ్య శ్రవణ విధానంలో ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో 200 కోట్ల రూపాయలతో నాగార్జున అగ్రో కెమికల్స్, తూర్పుగోదావరి జిల్లా కండవెల్లి వద్ద 150 కోట్ల రూపాయలతో రవళి స్పిన్నర్స్ యూనిట్లతో సహా శ్రీ సత్యసాయి, అనంతపురం, తిరుపతి, బాపట్ల జిల్లాల్లో యూనిట్లను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 13 జిల్లాల్లో ఏర్పాటైన వివిధ పరిశ్రమలతో 6,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు కలుగుతాయని తెలిపారు. స్థానికులకే ఉద్యోగావకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి పేర్కొంటూ ఈ రోజు 3 ఇనాగ్రేషన్స్ చేస్తా ఉన్నాము. 9 ఫౌండేషన్ స్టోన్స్ వేసే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాము. ఒక ఎంఓయు సైనింగ్ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ అన్ని పరిశ్రమల వల్ల 75% లోకల్ రిజర్వేషన్ కల్పించాలి అని మనం ఏకంగా చట్టం కూడా చేసి మంచి జరిగిచ్చేట్టుగా, అక్కడే వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు వాళ్ళకు వచ్చేట్టుగా, వాళ్ళందరూ కూడా లోకల్స్ కూడా ఈ పరిశ్రమల అన్నిటినీ కూడా స్వాగతించే విధంగా ఏదైతే మనం చట్టం కూడా చేసామో రాబోయే సంవత్సరం మాక్సిమం పీరియడ్ ఈ అన్ని పరిశ్రమలు ఇనాగ్రేషన్ స్టేజ్ లేకి వచ్చేస్తాయి. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణానదీ జలాల పంపిణీపై కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేసినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశ వివరాలను ఆయన పాత్రికేయులకు వెల్లడించారు. ఉజ్వల పథకం లబ్దిదారులకు వంట గ్యాస్ సిలిండర్పై ఇచ్చే రాయితీని 200 నుండి 300 రూపాయలకు పెంచినట్లు పేర్కొన్నారు. తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు సమ్మక్క సారక్క పేరుతో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం లభించిందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం నేపథ్యంలో రాష్ట్రాల వాటాను తేల్చాలని ట్రిబ్యునల్కు ఆదేశించినట్లు కేంద్ర మంత్రి పేర్కొంటూ आज अगर दुनिया में देखा जाए, भारत दुनिया का सबसे बड़ा उत्पादक, खपत करने वाला और निर्यात करने वाला सबसे बड़ा ऐसा देश है. आयुष सिस्टम की अगर हम बात करें तो उसके अंतर्गत अगर हल्दी की जो बात की जाए उसका बहुत बड़ा उपयोग किया जाता है, चाहे आयुर्वेदा हो, यूनानी हो, सिद्धा हो, होम्योपैथी हो. और आयुष सिस्टम ऑफ मेडिसिन जो है वो अपने एंटी बैक्टीरियल, एंटी वायरल, एंटी फंगल और अदर मेडिसिनल प्रॉपर्टीज के लिए जाना जाता है. విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఆర్ఐఎన్ఎల్ సంస్థకు వరుసగా 5వసారి ప్రతిష్టాత్మక నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డు లభించినట్లు స్టీల్ ప్లాంట్ అధికారులు తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, విద్యుత్ మంత్రిత్వ శాఖ అందజేసినట్లు వెల్లడించారు. ఏ పరిశ్రమ అయినా 5 సంవత్సరాల పాటు నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డును నిరంతరం గెలుచుకోవడం అరుదైన విజయమని వ్యాఖ్యానించారు. ఇంధన సంరక్షణ, ఇంధన సామర్థ్యం కోసం చేసిన కృషికి గుర్తింపుగా ఎనర్జీ మేనేజ్మెంట్లో ఎక్సలెన్స్ కోసం జాతీయ అవార్డును ప్రదానం చేస్తారని వివరించారు. వీధి వ్యాపారుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి స్వనిధి పథకం 50 లక్షల మంది లబ్దిదారులతో మైలురాయిని సాధించింది. పట్టణ వీధి వ్యాపారాలను ప్రోత్సహించి వారిని ప్రధాన ఆర్థిక రంగ స్రవంతిలోనికి తీసుకువచ్చేందుకు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ది మంత్రిత్వ శాఖ 2020 సంవత్సరంలో ఈ సూక్ష్మ రుణ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం పరిధిని విస్తృతపరచాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాల ఫలితంగా గడిచిన 3 నెలల కాలంలో 12 లక్షలకు పైగా వీధి వ్యాపారులు ఈ పథకంలోకి కొత్తగా చేరారు. ఈ పథకం కింద ఇప్పటివరకు మొత్తం 50 లక్షల మంది వీధి వ్యాపారులకు 8,600 కోట్ల రూపాయలు రుణం లభించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణను ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి విచారణను రేపటికి వాయిదా వేశారు. విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం కృష్ణాపురంలో 52 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. 5 టన్నుల సామర్థ్యంతో రెడీ టు ఈట్ ఇన్స్టెంట్ చట్నీ తయారు చేసే ఓరెల్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో ప్రభుత్వం ఈ మేరకు 3 సంవత్సరాలకు గాను అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ యూనిట్ ద్వారా 150 నుంచి 200 మందికి ఉపాధి లభించనుంది. ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా జంతువుల సంక్షేమ ప్రమాణాలను పెంపొందించడం, జంతువులకు మానవాళికి మధ్య స్నేహపూర్వక సంబంధాలను ఏర్పరచడం లక్ష్యంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 4వ తేదీన జరుపుకుంటారు. ఈ సంవత్సరం బిగ్ ఆర్ స్మాల్ లవ్ దెమ్ ఆల్ అనే ఇతివృత్తంతో ప్రపంచ జంతు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. కోస్టల్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ సాగర్ కవాచ్ డ్రిల్ కార్యక్రమం ఈ నెల 10, 11 తేదీల్లో శ్రీకాకుళంలో జరగనున్నట్లు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జీఆర్ రాధిక తెలిపారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లపై ఈరోజు ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సాగర్ కవాచ్ డ్రిల్ కార్యక్రమానికి పటిష్టంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కోస్టల్ సెక్యూరిటీ సిబ్బంది, జిల్లా పోలీసులు అప్రమత్తంగా ఉంటూ సాగర్ కవాచ్ డ్రిల్ను విజయవంతం చేయాలని ఎస్పీ ఆదేశించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 రోజుల పర్యటన నిమిత్తం రేపు ఢిల్లీకి బయలుదేరనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు ఆయన ఢిల్లీకి బయలుదేరి ఢిల్లీలోని జన్పథ్ నివాసానికి చేరుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. వామపక్ష తీవ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం ఎల్లుండి విజ్ఞాన్ భవన్లో నిర్వహించే సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారని తెలియజేసింది. విశాఖలో మహిళా ఎంటర్ప్రెన్యూర్షిప్ వర్క్షాప్ను రేపటి నుంచి 2 రోజుల పాటు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ సీఈఓ టి అనిల్ కుమార్ తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ సొసైటీతో కలిసి నిర్వహిస్తున్న ఈ స్టేట్ వర్క్షాప్లో వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేలా ప్రోత్సహించడం, అవసరమైన సహాయాన్ని అందించడం మొదలైనవి లక్ష్యంగా ఉంటాయని ఆయన తెలియజేశారు. దసరా సెలవుల సందర్భంగా రద్దీని తట్టుకునేందుకు 5,000కు పైగా ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తెలిపింది. ఈ నెల 13వ తేదీ నుంచి 26 వరకు ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. సాధారణ ఛార్జీలతోనే ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు ఆర్టీసీ వివరించింది. ఉత్తరాంధ్ర జిల్లాల యోగాసన పోటీలు ఈ నెల 29న విశాఖలోని యోగా విలేజ్లో జరగనున్నాయి. జిల్లా యోగా సంఘం, విశాఖపట్నం యోగా విలేజ్, ఆంధ్ర విశ్వవిద్యాలయాల సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీల్లో 8 సంవత్సరాల నుంచి అన్ని వయసులకు చెందిన స్త్రీ, పురుషులు పోటీల్లో పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవలసిన బాధ్యత అందరిపైనా ఉందని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈ రోజు ఆయన శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో ధర్మ ప్రచార వారోత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైందవ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో భాగంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త నిర్వహణలో ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. భారతీయ తపాలా కార్యాలయాల్లో లభించే వివిధ పొదుపు పథకాలపై అవగాహన కార్యక్రమం ఈరోజు తిరుపతిలో నిర్వహించారు. తిరుపతి పోస్టల్ సూపరింటెండెంట్ ఎండి సాదిక్ ఈ ఉదయం రైల్వే స్టేషన్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో తపాలా బీమా, సుకన్య సమృద్ధి అకౌంట్, మహిళా సమాన్ సేవింగ్స్ సర్టిఫికేట్, రికరింగ్ డిపాజిట్, టైమ్ డిపాజిట్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ అకౌంట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ తదితర పథకాల గురించి వివరాలు తెలియజేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పలు ఆహార శుద్ధి పరిశ్రమలను ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణానదీ జలాల పంపిణీపై కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణను ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.